చెప్పింది ఆ విధంగానే ముందుకు పోతాం. వెంకటేష్ గారు 1 word కంక్లూజన్. వెంకటేష్ గారు. బ్రహ్మనాయుడు గారు మళ్ళీ చెప్పదలుచుకున్నది ఒకటేనండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ నేత అయినా సరే ఒక వ్యవస్థని మొత్తం దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చెయ్యకపోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి గారు శ్రీకాంత్ గారు చెప్పినట్టు కూడా ఎర్రనాయుడు గారు అక్కడికి వచ్చినటువంటి 400 మంది 600 మంది పోలీసులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అన్నారు కానీ అచ్చెన్నాయుడు గారు అన్నారు కానీ ఎంటైర్ పోలీస్ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని కాదు ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి డెరాగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో మాట్లాడిన వ్యాఖ్యలు కానివ్వండి, పలు బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను దృష్టిలో పెట్టుకుని యాజ్ సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వీళ్ళకు మాత్రమే ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకు మించి దీని వ్యవస్థకు మొత్తాన్ని ఆపాదించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసు వ్యవస్థని వ్యతిరేకం చేద్దామనో లేకపోతే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి వ్యతిరేకంగా చేద్దామని అంటే జరిగేది కాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. సుజాత గారు